హాయ్ వ్యూవర్స్, నమస్తే కస్టమర్స్. నా పేరు లచ్చయ్య గౌడ్. మీరు చూస్తున్నారు రిషిక బ్యాంకింగ్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ అక్షరాలను క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియోలో వచ్చేసి మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో లోన్ ఉంటే అది ఆన్లైన్లో ఎలా చూసుకోవచ్చు అనేది చెప్తాను. బ్రౌజర్ ఓపెన్ చేయండి, గూగుల్ ఓపెన్ చేయండి. ఇందులో హెచ్డిఎఫ్సి నెట్ బ్యాంకింగ్ టైప్ చేయండి, ఎంటర్ కొట్టండి. హెచ్డిఎఫ్సి నెట్ బ్యాంకింగ్ ఇక్కడ ఇది చూడండి, ఫస్ట్లో ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు ఇక్కడ కింద ఉంది చూడండి, రిటైల్ లోన్ కస్టమర్స్. ఒకవేళ మీకు హెచ్డిఎఫ్సి అకౌంట్ ఉంటేనేమో డైరెక్ట్ లాగిన్ చేసి అందులో చూసుకోవచ్చు. ఒకవేళ మీకు క్రెడిట్ కార్డు ఉంటే ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. ఇది కంటిన్యూ కొడితే క్రెడిట్ కార్డుకి సంబంధించి చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వీడియో కూడా త్వరలో చేస్తాను. ఇది వచ్చేసి రిటైల్ లోన్ కస్టమర్స్, ఇది లోన్స్ సంబంధించింది. మీకు హెచ్డిఎఫ్సి అకౌంట్ లేకుంటే అప్పుడు ఇది సెలెక్ట్ చేసుకొని ఇది కంటిన్యూ క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ టైం కాబట్టి ఇక్కడ కింద న్యూ యూజర్ అని ఉండండి, ఇక్కడ రిజిస్టర్ అని ఉంది, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ యూజర్ ఐడి, మీకు నచ్చిన యూజర్ ఐడి ఏదైనా ఒకటి పెట్టుకోండి. ఇది వచ్చేసి మినిమం 4 లెటర్స్ ఉండాలి, మ్యాక్సిమం 10 లెటర్స్. తర్వాత ఇక్కడ లోన్ అకౌంట్ నెంబర్ అడుగుతుంది కదా, లోన్ అకౌంట్ నెంబర్ ఎంట్రీ చేయండి. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, డేటు, మంత్, ఇయర్ ఎంట్రీ చేయండి. మీరు లోన్ తీసుకున్నప్పుడు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్ ఈఎంఐ అమౌంట్ పేడ్ అని ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మీరు మంత్లీ ఈఎంఐ అమౌంట్ ఎంతనో ఆ అమౌంట్ ఎంట్రీ చేయండి. న్యూ పాస్వర్డ్ అని కదా, ఇక్కడ మీరు 8 అక్షరాల నుంచి 15 అక్షరాల మధ్యలో పాస్వర్డ్ పెట్టుకోండి. ఒకటి సొంతంగా ఒకటి క్రియేట్ చేసి పెట్టుకోండి. 4 అక్షరాలు, ఒక సింబల్, 4 అంకెలు, ఆ విధంగా 4 అక్షరాలు ఇట్లా మొదటి అక్షరం కానీ అట్లా క్యాప్స్ లాగా పెట్టుకోండి. ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఉంది కదా, పైన ఏది కొట్టిరో అదే కొట్టండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని కదా, ఇది క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్లో టిక్ మార్క్ పెట్టండి. ఈ మొబైల్ నెంబర్ ఉంది కదా, ఈ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది, ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. ఇక్కడ కంటిన్యూ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ ఓటీపీ అడుగుతుంది, ఓటీపీ ఎంటర్ చేయండి. తర్వాత ఇది కంటిన్యూ ఉంది కదా, క్లిక్ చేయండి. చూడండి, ఇది రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్. యూజర్ ఐడి ఇక్కడ కనబడుతుంది కదా, ఈ యూజర్ ఐడి ఇప్పుడు సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇది ఇక్కడ ఇది క్లిక్ చేస్తే ఓపెన్ చేయొచ్చు మనం. ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ ఐడి కదా, మనం ఇంతకుముందు ఫస్ట్ లాగిన్ ఐడి టైప్ చేసి ఉండండి, అది టైప్ చేయండి. కింద పాస్వర్డ్, ఇంతకుముందు మనం పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఆ టైప్ చేసిన పాస్వర్డ్ ఇక్కడ కొట్టండి. లాగిన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. చూడండి, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో టోటల్గా అన్నీ కనబడతాయి, మీకు లోన్ సంబంధించిన మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. ఇందులో ఏది కావాలంటే అది తీసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ లోన్ నెంబరు, ఇది లోన్ అమౌంట్, ఎంత లోన్ తీసుకున్నాము, పీరియడ్ ఎంత, ఈఎంఐ ఎంత. ఇప్పుడు ఇది లోన్ క్లోజ్ అయిందే నడుస్తుందా, ఇది యాక్టివ్లో ఉంది, యాక్టివ్ అంటే నడుస్తున్నట్టు. ఇది ఏం లోను, ఇది కనబడుతుంది ఇక్కడ, పర్సనల్ లోన్. ఇక్కడ రిజిస్టర్ న్యూ లోన్, ఇక్కడ ఇంకొక లోన్ కావాలంటే కూడా ఇక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ లోన్ నెంబర్ అడుగుతుంది, లోన్ నెంబర్ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్, తర్వాత లాస్ట్ ఈఎంఐ పీరియడ్ క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే యాడ్ అయిపోతుంది.
మీకు ఈ కార్ లోను, బైక్ లోన్, ఇంకొక లోన్ ఉందనుకోండి, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ తీసేయాలనుకుంటే ఇది డీ రిజిస్టర్, ఇది క్లిక్ చేసి మీకు ఏది అనేది ఇప్పుడు ప్రస్తుతం ఒక లోన్ ఉంది, అది డీ రిజిస్టర్ చేయాలంటే చేసుకోవచ్చు. 2-3 ఉన్నాయి, అందులో ఒకటి చేయాలంటే ఒకటి తీసేయచ్చు. ఇక్కడ ట్రాన్సాక్షన్ హిస్టరీ, ఇది క్లిక్ చేస్తే ఇక్కడ లోన్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వ్యూ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. మొత్తం ట్రాన్సాక్షన్ హిస్టరీ కనబడుతుంది. ఇక్కడ వచ్చేసి లాస్ట్ 9 ట్రాన్సాక్షన్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. మీరు కట్టినారా కట్టలేరా, చెక్ బౌన్స్ అయిందా, ఏమైంది అనేది ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇది పర్సనల్ డీటెయిల్స్. ఇది క్లిక్ చేయండి. లోన్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, పాన్ కార్డ్ నెంబరు, మీ అడ్రస్, ఇవన్నీ చూసుకోవచ్చు. ఇక్కడ ఇది ఫ్యూచర్ రీపేమెంట్ డీటెయిల్స్. ఇది క్లిక్ చేస్తే అన్నిటికీ సేమ్ లోన్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు భవిష్యత్తులో కట్టే ఈఎంఐలు ఏమున్నాయి అనేది కనబడుతుంది. ఈ జూన్ మంత్, ఈ మంత్ ఈఎంఐ కట్ అయిపోయింది. జూలై మంత్ నుంచి కావాలి కదా, జూలై మంత్ నుంచి కనబడుతుంది. మొత్తం ఎన్ని మంత్స్ కట్టాలి ఏంటి అనేది కనబడుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఈసీఎస్ మోడ్, ఇది ఎస్ఐ మోడ్, ఏదనేది మొత్తం ఉంటుంది. డీటెయిల్స్ అన్నీ కనబడుతుంది. చూడండి, లోన్ అకౌంట్ డీటెయిల్స్, ఇది క్లిక్ చేసి చూడండి. ట్రాన్సాక్షన్స్ టిల్ డేటు, ఫ్యూచర్ ట్రాన్సాక్షన్స్, ఓవర్డ్యూ ఈఎంఐ, ఓవర్డ్యూ ఛార్జెస్, ఓవర్డ్యూ ఏమైనా ఉందా, ఓవర్డ్యూ ఈఎంఐ ఏమైనా ఉందా, ఓవర్డ్యూ ఛార్జెస్ ఏమున్నాయా తెలుసుకోవచ్చు. ఇక్కడ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అంటే ఇక్కడ మీ లోన్ నెంబరు, ఇది మంత్ ఎంత, ఈఎంఐ ఎంత, ఎప్పుడు క్లోజ్ అవుతుంది, ఫోర్ క్లోజ్, ఇవన్నీ డీటెయిల్స్ కనబడతాయి. ఇక్కడ ఫ్యూచర్ ట్రాన్సాక్షన్స్, నెక్స్ట్ ఈఎంఐ ఎప్పుడు ఉంది, ఫ్యూచర్ ప్రిన్సిపల్ ఎంత ఉంది, రిమైనింగ్ ఈ మంత్స్ ఎంత ఉంది, లోన్ మెచ్యూరిటీ ఎప్పుడు క్లోజ్ అవుతుంది లోను అనేది ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ ఓవర్డ్యూ ఈఎంఐ, మీరు సపోజ్ ఒక మంత్ చెక్ బౌన్స్ అయింది, ఆ ఈఎంఐ కట్టేది ఉంది, ఎన్ని ఈఎంఐస్ అనేది కనబడుతుంది. ఒక 2-3 నెలలు అనుకోండి, 3 నెలలు చెక్ బౌన్స్ అయింది, ఈఎంఐ కట్టు కాలేదు, అది ఇక్కడ కనబడుతుంది. ఈఎంఐ అమౌంట్ ఎంత, ఓవర్డ్యూ అమౌంట్ ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ ఓవర్డ్యూ ఛార్జెస్, ఇప్పుడు ఈ లోన్లో అయితే ఏం చెక్ బౌన్స్లు ఛార్జెస్ ఏం లేవు. ఒకవేళ ఉంటేనేమో ఇక్కడ కనబడుతుంది ఓవర్డ్యూ ఛార్జెస్, అంటే ఇది చెక్ బౌన్స్ ఛార్జెస్. తర్వాత మీరు లాస్ట్ 2 నెలలు చెక్ బౌన్స్ అయిందనుకోండి, ఆ చెక్ బౌన్స్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు 2% యాడ్ అవుతుంటుంది. ఆ అమౌంట్ అంతా ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ ఇది యాన్యువల్ లోన్ స్టేట్మెంట్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. లోన్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఫైనాన్షియల్ ఇయర్, మీకు ఏ ఇయర్ కావాలంటే ఆ ఇయర్ది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేస్తే, ఇక్కడ అది క్లిక్ చేసిన తర్వాత ఏమొస్తుందంటే ఇక్కడ రిక్వెస్ట్ యాన్యువల్ స్టేట్మెంటు ఫైనాన్షియల్ ఇయర్ది రిక్వెస్ట్ తీసుకున్నాము. ఒక 30 సెకండ్ల డౌన్లోడ్ రిక్వెస్ట్ లెటర్ ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేసి తీసుకోండి అని చెప్పి వస్తుంది. డౌన్లోడ్ రిక్వెస్ట్ లెటర్ అంటే ఇక్కడ చూడండి, ఇది క్లిక్ చేసి తీసేసుకోవచ్చు మనం. ఇది 30 సెకండ్లు ఆగి సెలెక్ట్ చేసుకుంటే వచ్చేస్తుంది మనకి. ఇది ఫైనల్ ఇంట్రెస్ట్ సర్టిఫికేట్. లోన్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని ఫైనాన్షియల్ ఏదిగా ఉంటుంది సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్. ఇది కూడా సేమ్ అంతా దానిలోనే కనబడుతుంది డౌన్లోడ్ రిక్వెస్ట్ లెటర్లో. ఇది చూద్దాం ఇంకోసేపు వెనక. ఒకవేళ మీకు ఈ వెహికల్ లోన్ ఉంది, ఈ వెహికల్ నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేసి కంటిన్యూ కొడితే వెహికల్ లోన్ నెంబర్ మీకు తెలుసుకోవచ్చు. డిస్పాచ్ డీటెయిల్స్ ఫర్ క్లోజర్ డాక్యుమెంట్స్. ఇప్పుడు వెహికల్ లోన్ ఉంది, ఆ వెహికల్ లోన్ అనేది క్లోజ్ అయిపోయింది, ఆ క్లోజింగ్ డాక్యుమెంట్స్ అనేది చూసుకోవచ్చు మనం. ఇది అప్డేట్ వెహికల్ డీటెయిల్స్, ఇది కార్ లోను ఉన్న వాళ్ళకి, బైక్ లోన్ ఉన్న వాళ్ళకి కూడా పనిచేయచ్చు, దానిలో అప్డేట్ చేసుకోవచ్చు. పర్సనల్ లోన్స్ కాబట్టి ఏం అవసరం లేదు. ఇది లోన్ స్టేట్మెంట్, ప్రొవిజనల్ ఇంట్రెస్ట్ స్టేట్మెంట్. ఇది ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటే ఫైనాన్షియల్ ఇయర్ డౌన్లోడ్ అవుతుంది. ఓపెన్ చేస్తే అయిపోతుంది. ఇందులో ఉంటుంది చూడండి, లోన్ నెంబరు, అమౌంట్ శాంక్షన్ ఎంత, తర్వాత డిస్బర్స్ ఎప్పుడైంది, రీపేమెంట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇంట్రెస్ట్ ఎంత కట్టాలి, ప్రిన్సిపల్ ఎంత కట్టాలి. ఈ సంవత్సరానికి ఏప్రిల్ 1, 2020 నుంచి 31 మార్చి 2021 ఈ సంవత్సరానికి గాను ఎంత టోటల్ ఎంత కడతారు మీరు,
ఈఎంఐ మొత్తం 12 నెలలు కడితే ఎంత కడతారు అనేది ఇక్కడ చూపిస్తుంది. వెల్కమ్ లెటర్. చాలామంది మీ లోన్ తీసుకున్నాము కానీ ఏం డీటెయిల్స్ రాలేదు, లోను సంబంధించి లెటర్లు రాలేదు, మెయిల్ రాలేదు అంటారు కదా. ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, వెల్కమ్ లెటర్, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ లోన్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. ఇది వ్యూ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ మీకు డీటెయిల్స్ అని కనబడుతుంది. లోన్ అమౌంట్ ఎంత, లోన్ నెంబర్ ఏంది, పర్సనల్ లోనా, కార్ లోనా, ఏ మంత్ డేట్ ఎప్పుడు కట్ అవుతుంది, మంత్లీ ఈఎంఐ ఎంత, ఎప్పటి నుంచి కట్ అవుతుంది, ఇది ఏం లోన్ అనేది డీటెయిల్స్ మొత్తం ఉంటుంది దీనిలో. ఇక్కడ పేరు, అడ్రస్. లోన్ రీపేమెంట్ షెడ్యూల్ ఇది ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ లోన్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వ్యూ. ఇది లోన్ రీపేమెంట్ షెడ్యూల్. మంత్లీ ఇది టేబుల్ అనమాట. మంత్లీ ఈఎంఐ కట్ అయిన తర్వాత ఎంత అవుట్ స్టాండింగ్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ మంత్ ఈఎంఐ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్కి 6/8/2019 నాడు స్టార్ట్ అవుతుంది. ఇన్స్టాల్మెంట్ వచ్చేసి ఈ అమౌంట్, ఇక్కడ ఉన్న అమౌంట్. ప్రిన్సిపల్ ఇది, అసలు అమౌంట్ ఇది, ఇంట్రెస్ట్ అమౌంట్ ఇది. తర్వాత అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఎంత ఉందనేది ఇక్కడ ఉంటుంది. ఇది ఇట్లా మొత్తం 5 years ఉంటుంది. 5 years మొత్తం ఎంత పీరియడ్ తీసుకుంటే అంత పీరియడ్, మొత్తం పీరియడ్ డౌన్లోడ్ అవుతుంది. రీపేమెంట్ షెడ్యూల్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది లోన్ పీరియడ్ మొత్తం వర్తిస్తుంది. ఇంట్రెస్ట్ రేట్ చేంజెస్ సెలెక్ట్ చేసుకోండి, వ్యూ కొట్టండి. ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంది అనేది తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కనబడుతుంది, ఇక్కడ చూసుకోవచ్చు. మీకు ఏమైనా క్వైరీ ఉన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా, ఫీడ్బ్యాక్ ఉన్నా ఇది క్లిక్ చేస్తే పంపించచ్చు వాళ్ళకి, ఏమైనా డౌట్ ఉన్నా. తర్వాత ఇక్కడ ఆస్క్డ్ క్వశ్చన్స్, ఎక్కువగా ఫ్రీక్వెంట్లీ చాలామంది కస్టమర్లు అడిగే డౌట్స్ ఏమున్నాయి అనేది మొత్తం తయారు చేసి పెడతారు. ఇందులో క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా చదువుకోవచ్చు. ఇక్కడ ఫీచర్స్, ఎలిజిబిలిటీ, ఇంట్రెస్ట్ రేట్, డాక్యుమెంటేషన్ అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ మొత్తం చూసుకోవచ్చు. తర్వాత డౌన్లోడ్ రిక్వెస్ట్ ఉంటుంది కదా, ఇది క్లిక్ చేస్తే లోన్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి, వ్యూ క్లిక్ చేయండి. ఇది చూడండి, ఇప్పుడు మనం జనరేట్ చేసింది ఫైనల్ సర్టిఫికేట్, యాన్యువల్ లోన్ స్టేట్మెంట్, ఈ రెండు జనరేట్ అయినాయి. 30 seconds జనరేట్ అవుతాయి. ఇది చేసుకోవచ్చు. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఇది 2019 ఏప్రిల్ నుంచి మార్చి 2020 వరకు. అప్పుడు మీరు ఆ లోన్ నెంబరు, శాంక్షన్, డిస్పోజల్ డేటు, ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత కట్టినారు, ప్రిన్సిపల్ ఎంత కట్టినారు, టోటల్ ఆ ఇయర్కి సంబంధించి ఎంత కట్టినారు అనేది ఉంటుంది. ఇది యాన్యువల్ లోన్ స్టేట్మెంట్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. అన్నిటికన్నా ముఖ్యమైనది ఇదే. ఇది వచ్చేసి మీరు బ్యాంకుకి వెళ్ళి స్టేట్మెంట్ కావాలని అడుగుతారు కదా, ఆ స్టేట్మెంట్ అనేది మనం ఇక్కడ నుంచే తీసుకోవచ్చు. మీరు బ్యాంక్కి వెళ్ళే పనే లేదు. మీరు బ్యాంక్కి వెళ్తే కూడా ఇలాంటి స్టేట్మెంటే వస్తుంది. ఇందులో లోన్ నెంబర్ అనేది ఉంటుంది. తర్వాత స్టేట్మెంట్ ఎప్పుడు తీసుకున్నారు, ఈరోజు డేట్ వస్తుంది, ప్రజెంట్ ఈరోజు డేట్ వస్తుంది. మీకు పేరు, ఏ పీరియడ్ మీరు లోన్ తీసుకున్న పీరియడ్ నుంచి ఇప్పటివరకు 2019 నుంచి 2020 వరకు. ఇక్కడ మీకు డీటెయిల్స్, పర్సనల్ లోను, డిస్బర్సల్ ఎప్పుడు అయింది, తర్వాత ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు క్లోజ్ అవుతుంది, లోన్ అమౌంట్ ఎంత ఫైనాన్స్ చేసారు, అకౌంట్లో ఎంత పడ్డాయి, అది కూడా కొంతమంది డౌట్ ఉంటుంది కదా. ఇది చూడండి, ఇక్కడ ఉంది కదా ఈ అమౌంట్, అకౌంట్లో పడిన అమౌంట్, ఈఎంఐ అమౌంట్, తర్వాత పీరియడ్ ఎంత, టెన్యూర్ ఎంత, 60 months. టెన్యూర్ అంటే మంత్స్ అనమాట. ఇప్పుడు ఎంత కట్టినాం, బ్యాలెన్స్, ప్రిన్సిపల్ పేడ్ స్టేట్మెంట్, ఇప్పటిదాకా ఎంత కట్టినాం ప్రిన్సిపల్, ఇది వడ్డీ ఎంత కట్టినాం, ఇక్కడ ఉంది చూడండి 58,000 చిల్లర ఉంది. ఇది ఇంట్రెస్ట్ అనమాట. టోటల్ అసలు వడ్డీ కలిపి ఎంత కట్టినారు, ఇది 1,34,000 ఉంది కదా, ఇది మొత్తం కలిపి ఇప్పటివరకు ఇంత కట్టినారు. ఇప్పుడు అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది, చాలామంది ఇప్పుడు అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది అని కనుక్కున్న అలా చూసుకోవాలనుకుంటారు కదా. అది ఇక్కడ చూడండి, ఈ అమౌంట్ అవుట్ స్టాండింగ్. తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇక్కడ కనబడుతుంది.
ఏమైనా చెక్ బౌన్స్ ఛార్జెస్ ఉన్నాయా, ఓడి ఛార్జెస్ ఉన్నాయా, లేట్ పేమెంట్ ఛార్జెస్ ఉన్నాయా అనేది ఇక్కడ కనబడుతుంది మొత్తం. అవుట్ స్టాండింగ్ డ్యూస్ ఎంత ఉన్నాయి, తర్వాత ఈ ఇన్స్టాల్మెంట్ డ్యూస్ ఎంత ఉన్నాయి, ఓడి అమౌంట్ ఎంత ఉంది, లేట్ పేమెంట్ అవుట్ స్టాండింగ్ ఛార్జెస్ మీద లేట్ పేమెంట్ ఎంత ఉంది, చెక్ బౌన్స్ ఛార్జెస్ ఎంత ఉంది, టోటల్ పేమెంట్ ఓడి, ఇవి మొత్తం కలిపి టోటల్ ఓడి ఎంత ఉంది ఇక్కడ కనబడుతుంది. మీకు వచ్చేసి ఏదో ఇక్కడ డేట్ ఉండండి, ఈ డేట్ నాడు అమౌంట్ వేసినారు ఏదో లోన్ అమౌంట్ ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ సేమ్ ఉంటుంది 7,54,750 ఈ అమౌంట్ క్రియేట్ చేసిన. అయితే ఇందులో ప్రాసెసింగ్ ఫీ ఇక్కడ ఉంది చూడండి, ప్రాసెసింగ్ ఫీ ఎంత కట్ అయింది అనేది ఇక్కడ కనబడుతుంది. తర్వాత గ్యాప్ ఇంట్రెస్ట్ అంటే మీకు 20 తారీఖు తర్వాత ప్రతి నెల 20 తారీఖు తర్వాత 21వ తారీఖు నుంచి 31వ తారీఖు లోపు మీకు ఈ లోన్ శాంక్షన్ అయితే అప్పుడు గ్యాప్ ఇంట్రెస్ట్ కట్ చేస్తారు. ఎందుకు అంటే సపోజ్ ఇది జూన్ మంత్ కదా, జూన్ 21వ తారీఖు నుంచి 31వ తారీఖు లోపు మీకు అకౌంట్ డబ్బులు ఇచ్చారంటే నెక్స్ట్ మంత్ ఈఎంఐ ఉండదు, అటు మంత్ ఉంటుంది. అందువల్ల మీకు గ్యాప్ ఇంట్రెస్ట్ అనేది పడుతుంది. ఎంత పడింది అనేది తెలుసుకోవచ్చు ఇక్కడ. ఇది గ్యాప్ ఇంట్రెస్ట్ బుకింగ్, ఈ అమౌంట్ 248 రూపీస్. ఇన్సూరెన్స్ ప్రీమియం ఎంత ఇన్సూరెన్స్ కట్ అయింది 6759. ఇవన్నీ ఇప్పుడు ఈ 3 ఉన్నాయి కదా, ఈ మూడింటిని మేనేజ్ చేసి ఇందులో 7,54,759 కదా, ఇందులో ఈ 3 మేనేజ్ చేస్తే ఈ అమౌంట్ అవుతుంది. ఇది కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఈ 5,900, 248, 6759 ఈ 3 కలిపి 12,907 రూపాయలు అవుతుంది. ఈ అమౌంట్ని 7,54,759లో మైనస్ చేస్తే ఈ అమౌంట్ 7,41,852 ఈ అమౌంట్ పేడ్. ఈ అమౌంట్ మీ అకౌంట్లో పడుతుంది. లోన్ తీసుకున్నప్పుడు మీ అకౌంట్లో పడి ఉంటుంది. ఇప్పుడు అంటే డేట్, ఈ డేట్ 5/7/2020 ఇక్కడ డేట్ ఉంటుంది. ఆ డేట్న మీకు పడింది అకౌంట్లో. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆగస్టులో స్టార్ట్ అయింది. ఎవ్రీ మంత్ 6th డేట్కి ఉంది. ఈ 5వ తారీఖు నాడు అకౌంట్లో పడ్డాయి కదా, నెక్స్ట్ మంత్ 30 వరకు అంటే నెక్స్ట్ మంత్ 4th వరకు వస్తుంది. అయితే 5, 6 2 రోజులు ఉంది కదా, ఆ 2 రోజుల కాడికి గ్యాప్ ఇంట్రెస్ట్ కట్ అయింది చూడండి. అంటే 2 రోజుల కాడికి ఇంట్రెస్ట్ తీసుకుంటాడు. 30 రోజులు కాకుండా ఎక్కువ ఎన్ని రోజులు ఉందో అన్ని రోజుల కాడికి ఇంట్రెస్ట్ కట్ అవుతుంది. అది గ్యాప్ ఇంట్రెస్ట్. ఇక్కడ వచ్చేసి మీకు ఈ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆగస్టులో స్టార్ట్ అయింది, సెప్టెంబర్లో సెకండ్ ఈఎంఐ స్టార్ట్ అయింది. ఈ విధంగా 1, 2, 3, 4, 5 అంతా ఇంక మంత్లీ అనేది కనబడుతుంది. ఇక్కడ ఏమైనా చెక్ బౌన్స్ అయితే చెక్ బౌన్స్ అయినట్టు కనబడుతుంది. ఈ అక్కడ రీజన్ ఏంటనేది ఈ కింద వస్తుంది. చెక్ బౌన్స్ ఉంది కదా, ఇక్కడ నా ఇన్సఫిషియెంట్ ఫండ్స్, ఈసీఎస్ రిటర్న్, తర్వాత సిగ్నేచర్ డ్రాయర్ మిస్ మ్యాచ్, అలాంటి రీజన్లు ఉంటాయి. ఎక్కడ ఏముంది అనేది చూసుకుని దాన్ని బట్టి మనమే అర్థం చేసుకుని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. లేదు అర్థం కాకపోతే కూడా నాకు కామెంట్ రూపంలో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా, తర్వాత లైక్ చేయండి. మీకోసం ఈ వీడియోలు తెలుగులో అప్లోడ్ చేస్తున్నాను క్లియర్గా అర్థం కావడం కోసం. ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా కూడా కస్టమర్ కేర్కి కాల్ చేయొచ్చు, లేకుంటే దగ్గర ఉన్న బ్యాంక్ వెళ్ళి కూడా అడగచ్చు. ఇది అండి, ఈ విధంగా చూసుకోవచ్చు. టోటల్ అన్ని డీటెయిల్స్ కనబడతాయి. థ్యాంక్ యూ.